వాళ్ళ నాన్న ఒక దగ్గర స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. తను వాళ్ళ నాన్నని లేపడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అతను లేవడు. సో ఎలాగోలా తానే కష్టపడి అతి కష్టం మీద అతన్ని మెట్ల వరకు లాక్కొని వస్తుంది. కానీ వెంటనే తన వెనక నుంచి సడన్గా ఒక ముసలి వస్తుంది. సో వెంటనే ఆ ముసలి హేలీపై అటాక్ చేస్తుంది. ఆ ముసలి నుంచి తప్పించుకోవడానికి హేలీ వెంటనే వాళ్ళ నాన్నని లాక్కొని పైపులు అడ్డంగా వేసుకొని దాని వెనక్కి వెళ్ళి నించుంటుంది. ఆ పైప్ చాలా చిన్నగా ఉండడం వల్ల ముసలి దాని లోపలికి రాలేదు. హెల్లీ వాళ్ళ నాన్నని లేపడానికి అక్కడే పడుతున్న వర్షపు చినుకులు తనపై పడేలా చేస్తుంది. అలా మెల్లగా వాళ్ళ నాన్న స్పృహలోకి వస్తాడు. అలా కొద్దిసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడే హెల్లీకి గుర్తు వస్తుంది, ఆ ముసలి అటాక్ చేసినప్పుడు తన ఫోన్ ఎక్కడో పడిపోయింది అని. అందుకే దాన్ని వెతకడానికి బయటికి వస్తుంది. ఎవరికైనా ఫోన్ చేసి హెల్ప్ అడగొచ్చు కదా అని. ఆమె తన ఫోన్ని వెతుకుతున్నప్పుడు సడన్గా మళ్ళీ 2 ముసళ్ళు వచ్చి ఆమెపై అటాక్ చేస్తాయి. సో అలా అటాక్ చేస్తున్నప్పుడు ఆ ముసలి తన ఫోన్ని తొక్కేస్తుంది. సో దానితో ఆ ఫోన్ విరిగిపోతుంది. హేలా మళ్ళీ తప్పించుకొని ఒక సేఫ్ ప్లేస్కి